న్యూస్ చూస్తాం. ఏపీ కేడర్కు చెందిన ఆఫీసర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డీజీపీ అంజనీ కుమార్, స్టీఫెన్ రవీంద్రతో పాటు రిటైర్డ్ ఆఫీసర్లు వేణుగోపాలరావు, నరసింగరావు, భుజంగరావు, జగన్మోహన్ రావులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలోని కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీ తన సొంత పార్టీ నాయకులుగా వినియోగించుకుంటుందని అన్నారు. దీని వలన ఎన్నికల పారదర్శకత లోపిస్తుందని అన్నారు. మరోవైపు సిట్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలపై నిఘా పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని అన్నారు. అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్, రాజశేఖర్ వీళ్ళంతా బీఆర్ఎస్ ఎన్నికల నిర్వహణకు దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారని, దీంతో పాటు పలు డిపార్ట్మెంట్లలో దీర్ఘకాలిక పనిచేస్తున్న అధికారులు కూడా మార్చాలని కోరామని అన్నారు. న్యూస్ చూస్తాం. ఏపీ కేడర్కు చెందిన ఆఫీసర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డీజీపీ అంజనీ కుమార్, స్టీఫెన్ రవీంద్రతో పాటు రిటైర్డ్ ఆఫీసర్లు వేణుగోపాలరావు, నరసింగరావు, భుజంగరావు, జగన్మోహన్ రావులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలోని కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీ తన సొంత పార్టీ నాయకులా వినియోగించుకుంటుందని అన్నారు. దీనివల్ల ఎన్నికల పారదర్శకత లోపిస్తుందని అన్నారు. మరోవైపు సిట్ ఇంటెలిజెన్స్ లను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలపై నిఘా పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని అన్నారు. అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్, రాజశేఖర్ వీళ్ళంతా బీఆర్ఎస్ ఎన్నికల నిర్వహణకు దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు పలు డిపార్ట్మెంట్లలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులను కూడా మార్చాలని కోరామని అన్నారు.